రామకృష్ణ పరమహంస జయంతి. అది ఏ విధంగా మనం సంస్మరించుకోవచ్చునంటే, మన ఈశాన్య భారతదేశం పోయిన 18-19 శతాబ్దాల్లో బాగా మేధస్సు ఉన్న మనుషులకు గుర్తు, హృదయం ఉన్న మనుషులకు గుర్తు. వాళ్ళలో ఎక్కువ శాతం మంది, నేను అర్థం చేసుకున్నంత వరకు, ఆ రోజుల్లో విదేశాలకు వెళ్ళి చదివిన వాళ్ళు కూడా ఆ ప్రాంతం నుంచి ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తారు. అంటే అప్పట్లో బ్యారెట్లో చదవటం, ఇంగ్లాండ్ పోయి చదవటం అనేది గొప్ప ఫ్యాషన్ అనమాట. అది చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది అక్కడి ఆ ప్రాంతపు వాళ్ళే. అదిగాక స్వాతంత్ర్య సమరము, అనేక అభ్యుదయకరమైన ఆలోచనలు, వీటన్నిటికీ కొలువు నెలవు కూడా బెంగాల్. గంగా నది అంచున ఉండే ఆ నగరం. ఇప్పుడు అక్కడి నుంచి కొన్ని సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. రాణి రాస్మణి అనే ఒక ఆవిడ, అప్పటికి కలకత్తా నగరం ఊరి బయట ఒక చిన్న పల్లె ఉండేది, దాని పేరు దక్షిణేశ్వరం. ఆ దక్షిణేశ్వరం అనే ఊర్లో పొలం, తోటలు కొని ఒక పెద్ద కాళికామాత ఆలయాన్ని ఆమెకు వచ్చిన స్వప్న దర్శనాన్ని బట్టి నిర్మించడం జరిగింది. దాంట్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. అన్నీ ఎదుర్కొని చివరికి అక్కడ రామకృష్ణ పరమహంస పూజారి అవుతాడు. ఆయన చిన్న పూజారి అంటారు అనమాట. రామ్ కుమార్ అని ఆయన వాళ్ళ అన్న, ఆయన పెద్ద పూజారి, ఈయన రెండవ పూజారి. అక్కడ విశేషం ఏంటంటే, అక్కడ కాళికాదేవికి మామూలు దేవీ పూజ విధానంలో పూజ చేస్తుంటారు. అదేవిధంగా శాస్త్రీయంగా కూడా అమ్మవారికి చేసే వైదిక సంప్రదాయ పూజ కూడా చేస్తుంది. ఈ రామకృష్ణ పరమహంస పుట్టుకతోనే ఒక చిత్రమైన పిల్లవాడు. అతను గొప్ప భావావేశానికి గురవుతుంటాడు. తెలియకుండానే అతని గొప్ప ధ్యాన నిష్ట వస్తూ ఉంటుంది. ఎదురుగా ఒకరోజు ఊరి బయట నిలబడి ఉంటాడు. ఒక నల్లటి మేఘం, దాని మీద తెల్లటి కొంగల బారు వెళుతూ ఉంటే, నీలమేఘశ్యాముడైన కృష్ణుడికి మల్లెపూల హారతి చేసినట్టు భావన కలిగి గొప్ప భావావేశానికి లోనవుతూ కొంచెంసేపు ఒళ్ళు తెలియని భావస్థితిలో ఉంటుంది. అది చాలా అరుదైన విషయం కదా. అటువంటిది ఆ రామకృష్ణ పరమహంస గారి, ఆయన అప్పుడు గదాధర్ అంటుంటాడు. పేద కుటుంబ పిల్లవాడు. ఆయనకి ఎప్పుడు ఇష్టమైన పని ఏంటంటే, వాళ్ళ ఊరు కామార్పుకూరు అని. ఆ కామార్పుకూరులో సత్సంగం జరిగే చోట వెళ్ళి రోజు పాల్గొని వింటుంటాడు. అతి తక్కువ చదువు ఉన్నప్పటికీ సత్సంగంలో పాల్గొనడం ద్వారా ఆయనకి చాలా విషయాలు తెలియటం జరిగింది. ఒక రకంగా ఆయనను ఉత్తేజపరిచిన సత్సంగం. అందుకని ఆయన మెల్లగా ఇక్కడ పూజారిగా రాగానే తెలియకుండా ఆ పనిని చిత్తశుద్ధ చేయడం ప్రారంభిస్తాడు. అంటే అక్కడ ఉంది విగ్రహం కాదు, అమ్మ. అక్కడ అమ్మవారికి ఏమని పేరు పెడతారంటే భవతారిణి అని పేరు పెడతారు. భవతారిణి అంటే మానవ జన్మను తరింపజేసేది, భక్తులను తరింపజేసేది, వాళ్ళకు శాశ్వతమైన అమృతత్వాన్ని ప్రసాదించేది. ఇదనమాట అర్థం భవతారిణి. ఆ భవతారిణి ఆలయంలో ఈయన పూజారిగా ఉంటాడు. అది కూడా అనుకోకుండా సంభవిస్తుంది, ఉంటాడు. క్రమంగా ఆయన అమ్మవారికి ఎంత ఒళ్ళు మరిచి పూజ చేస్తాడంటే, క్రమంగా ఆ అమ్మ తాను వేరు అనే భావన మర్చిపోతాడు. ఈ రాస్మణికి ఒక మేనల్లుడు ఉంటాడు, హృదయుడని. అతడు ఒకవైపు జమీందారీ పనులు చూసుకుంటూ ఇంకొక వైపున ఈయన అబ్జర్వ్ చేస్తాడు. ఈయనంటే గొప్ప గౌరవం ఆయన. ఈయన చేసే పూజలో ఇదేంది, అందరూ పోయి పితూరీలు చెప్తారు కదా, చెప్తే ఆయన వచ్చి చూసి, ఈ చిన్న పూజారి చేసే పూజలో ఏదో గొప్ప విశేషం ఉంది, ఆయన గొప్ప తాదాత్మ్యంతో పూజ చేస్తున్నాడు, అమ్మవారికి చేసే పువ్వులు తన మీద కూడా వేసేస్తున్నాడు, అయినా కూడా అందులో తపస్సు ఉంది, భక్తి ఉందని గుర్తించి ఆయన్ను అంగీకరిస్తాడు, ఆమోదిస్తాడు. అక్కడ క్రమంగా రామకృష్ణ పరమహంస గురించి అదే సమయంలో బ్రహ్మ సమాజం అని ఒక యోచనాపరుల హిందూ ధర్మం ఒకటి ఏర్పడి ఉంటుంది. వాళ్ళు భగవంతుడు నిరాకారుడు, ఆకారం ఉండేదంతా పరిమితం అనేదో చెప్పేవాడు. దాని నాయకుడైన కేశవచంద్రసేన్ వీళ్ళు అనుకోకుండా ఆయన్ని చూసి వాళ్ళు గొప్ప పరవశిస్తారు. ఇట్లాంటి గొప్ప వ్యక్తి ఉండడం అరుదని వాళ్ళు పత్రికలో వేయటం ద్వారా కలకత్తా నగరంలో రామకృష్ణ పరమహంస పాపులర్ అవుతారు. అప్పుడు ఈ కలకత్తా నది ఒడ్డునే వెళితే అక్కడికి వెళ్ళవచ్చు, నదిలోనూ వెళ్ళచ్చు, లేకపోతే బండికి రోడ్డు మీద వెళ్ళచ్చు. ఇట్లా జనాలు వెళుతూ ఉంటారు.
మెల్లగా వచ్చి చూసేవాళ్ళలో కుర్రవాళ్ళు ఎక్కువ మంది. ఆయన అతి విశిష్టమైన భక్తి సాధనలు చేశారు. అంటే దేవుడు విగ్రహం కాదు, పటాలు కాదు, అందులో దైవంతో భక్తుడు మమేకమై జీవించగలడు అని ఒక రుజువు ఏర్పడింది. అంతేకాకుండా ఆయన ముఖంలో కనిపించే పసిబాలుడి మనస్తత్వం. ఆయన కూడా వివాహం చేసుకున్నాడు చాలా పెద్ద వయసులో, చాలా చిన్న అమ్మాయి. ఆ అమ్మ ఆనాటి సాంప్రదాయపు బెంగాల్ ఆడపిల్ల ఆవిడ, మన జాతికి తల్లి ఆవిడ. ఎట్టి కష్ట పరిస్థితులలోనూ ధర్మనిష్ట వదలకుండా పెళ్ళయి కూడా ఆయన నిత్య బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్న తను భార్యగా తన ధర్మం చేయటంలో ఏమాత్రం వెనకాడకుండా జీవయాత్ర మొత్తం గడిపిన పావనమూర్తి ఆయమ్మ. ఒక్క భారతదేశంలోనే నాకు తెలిసి అటువంటి సాధ్యమవుతుంది. అటువంటి అమ్మ శారదమ్మ. ఆమె జీవితం అంతా మామూలుగా చూస్తే ఎంతో కష్టమైన క్లిష్టమైన పడరాని కష్టాలు పడ్డది. కానీ ఆమె ఏనాడు సుఖజీవనాన్ని కోరుకున్నట్టు కనిపించింది. ఆమె తన కర్తవ్యాన్ని బాధ్యతను నిర్వహించడంలోనే జీవించింది. అంచేత భారతదేశపు మాతృమూర్తి, స్త్రీ జాతికి ప్రతీకగా మిగిలిన అమ్మ శారదమ్మ గారు. ఆమెను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆమె మనందరి అమ్మ కూడా. ఎందుకంటే ఆనాటి అమ్మల లక్షణాలే మన అమ్మలకు కూడా పూర్వీకులకు ఉండి ఉంటాయి. అందువల్ల రామకృష్ణుడు అక్కడ చేరగానే ఆయన దేన్ని ఆయన గుడ్డిగా నమ్మడు, ప్రతిదాన్ని పరిశోధన చేస్తాడు. ఆ విధంగా వచ్చి ఇస్లాం ధర్మము, క్రైస్తవము ఇవన్నీ కూడా ఒకే పరమార్థిక ధర్మాన్ని చెబుతాయి అని అక్కడ సాధనలు చేస్తారు. ఇట్లా ఉండగా తాంత్రిక సాధన, యోగ సాధన కూడా ఇప్పుడు ఒకసారి ఒక స్థాయిలో ఆ అమ్మవారిని అడుగుతాడమ్మా, నాకు ఇంతకంటే గొప్ప స్థితి కావాలి అని అడిగితే దేవతామూర్తులు ఇంతకంటే ఇవ్వడం ఉండదు, కాబట్టి నీవేం చేస్తావంటే ఇదిగో రేపు ఫలానా వాళ్ళు వస్తారు, వాళ్ళ ద్వారా నేర్చుకోమంటారు. ఆయన ఎన్నో జన్మలుగా సాధన చేసిన వాడు క్షణాల్లో ఆ సాధన పట్టేస్తాడు. ఇట్లా ఉండగా ఆయనకు యువకుల మీద చాలా ఇష్టం కలుగుతుంది. అప్పుడు బాగా వేగంగా, చురుగ్గా, సరదాగా ఉండే ఒక యువకుడు నరేన్ అని ఆయన దగ్గరకు వస్తాడు. అతను చూడగానే ఆయనకి ఎక్కలేని సంతోషం కలుగుతుంది. నాయనలారా, మీరు వచ్చారా, మీ ద్వారా గొప్ప పని జరగాలి అని అతడి అంతరంగానికి సమాధానం చెప్పి గుండెలో చేర్చుకుంటాడు. అంటే ఇప్పుడు రామకృష్ణుడు ఏవి తెలుసుకున్నాడో అది ప్రపంచానికి చేరడానికి నరేంద్రుడు ఒక మార్గం అయ్యాడు, నరేంద్రుడు ఒక ఆధారం అయ్యాడు, నరేంద్రుడు ఒక రూపం అయ్యాడు. అందుకని ఎప్పటికీ పారమార్థికమైన భగవతత్వం నిజము, భక్తి మార్గం నిజము, భక్తుడు భగవంతుని చూడగలడు, సాధన అబద్ధం కాదు, జీవితం బాహ్య పరిస్థితులతో, ఆర్థిక సూత్రాలతో, వీటితో ముడిపడి లేదు, వాటికి మించిన ఆధ్యాత్మిక సూత్రంతో ఉంది. ఈ విషయాలను ప్రపంచానికి చెప్పడంలో తన అనుభవాన్ని ఆయన వివేకానందుడికి ధారబోసి ప్రపంచ యవనిక మీద చెప్పడానికి రామకృష్ణుడి యొక్క జీవితం కారణభూతమైంది. అంటే ఒక వ్యక్తి జీవితంగా కాకుండా ఒక జాతిని ప్రభావితం చేసిన జీవితంగా వాళ్ళిద్దరినీ అనుకోవచ్చు రామకృష్ణ వివేకానంద. సరిగ్గా అటువంటి కృషి దక్షిణ దేశంలో రమణ మహర్షి, తర్వాత మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్న సత్పురుషుడిగా శ్రీ సాయిబాబా నిలుస్తారు. అంటే వీళ్ళలో ఎక్కువ తక్కువలు ఏమీ ఉండవు. ఆ చివరి దశలో రామకృష్ణుడి దగ్గర కొందరు కుర్రవాళ్ళు వస్తుండేవాళ్ళు, ఆయన కొందరు గృహస్థ భక్తులు వీళ్ళున్నారు. ఈరోజు రామకృష్ణ పరమహంసకు సంబంధించి మనకు లభించే గ్రంథాలన్నీ ఆ రోజు భక్తులు రాసుకున్న డైరీస్. ఒక హెడ్ మాస్టర్ ఒక ఆయన వస్తుండేవాడు, మా అని, మహేంద్రనాథ్ గుప్తా అని ఆయన గారు. ఆ తర్వాత అక్కడ వచ్చిన భక్తులు రాసినటువంటివి, వీటి ఆధారంగానే మనకు ఈరోజు విషయం లభిస్తుంది. ఆ మహేంద్రనాథ్ గుప్తా గారి రచనలు చాలా విశేషంగా రామకృష్ణ పరమహంస యొక్క సాన్నిధ్యాన్ని మనకి తెలిపేవి అయినాయి. చిత్రంగా ఉంటుంది ఆయన ఆలోచన విధానం అంతా కూడా. ఇప్పుడు కథామృతం అని ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, ఆ గ్రంథాలన్నీ ఆయన మానసిక సాన్నిధ్యాన్ని మనకు ఇప్పటికీ ప్రసాదించగలవు. అవి డేట్లు కూడా శుద్ధంగా వేసి ఈరోజు ఈ ఉదయం వెళ్ళాను నేను, ఇట్లా జరిగిందని చెప్పి రాస్తారు. కాబట్టి ఒక జాతిని ప్రభావితం చేసిన మహాపురుషుడు. చిత్రం ఏంటంటే ఒక జోక్ ఉంది. భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా ఉండే భావజాలం నుంచి బయట వేసినటువంటి ఆచారం అని ఇట్లాంటి వాటన్నిటిలో సరికొత్త రూపకల్పన చేసి బోధించిన మహాపురుషులు పూర్వం ముగ్గురు.
రామకృష్ణుడు, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, ఈ ముగ్గురికి ఆనాడు సమాజంలో ఆమోదించినటువంటి చదువు లేకపోవటం వల్ల వాళ్ళందరికీ అర్థమయ్యేవాళ్ళు అయినారు. వాళ్ళకి గన చదువు గన ఉంటే పండిత భాషలో చెప్పుకుంటే అది సామాన్యుడికి అర్థమై ఉండదు. ఆ రోజు పండిత పామరులు వేరుగా ఉండేవారు. అందుకని ఆ మహాపురుషులు పామర ప్రతినిధులై, సామాన్యుల ప్రతినిధులై ధర్మాన్ని బోధించారు కనుక మనందరికీ అందుబాటులో ఉంది. ఇంకొకటి ఏమిటంటే రామకృష్ణుడు సప్తపోనిధి అయి అసలు అంతవరకు సమాజంలో ఉండే అనేక రుగ్మతలను, తేడాలను ఆయన కాదన్నాడు. ఎట్లా కాదన్నాడంటే ఆయన ఎదుట ఉండే వ్యక్తి ఎవడైనా నారాయణ స్వరూపమే, భగవంతుడే అనే భావం ప్రతిపాదించడం రామకృష్ణుడిలో కనిపిస్తుంది. అంతవరకు ఇంకెవరికి లేదు. ఇంకా నాకు ఇటీవల ఒక కొత్త విషయం తెలిసింది ఏంటంటే మహాత్మా గాంధీ మీద గొప్ప పరిశోధన జరుగుతుంటే మనం ఇంతవరకు మహాత్మా గాంధీని ప్రభావితం చేసింది లియో టాల్స్టాయ్, ఇతరుల రచనలు అవి ఇవి చెప్పుకుండేవాడు. కానీ అది కాదు. ఒక సందర్భంలో నేను వివేకానందుడి పుస్తకాలు కనుక చదవకపోయి ఉంటే నేను ఇటువంటి కార్యక్రమం చేపట్టి ఉండేవాడిని కాదేమో అని తనని ఎక్కువ ప్రభావితం చేసింది వివేకానందుడి యొక్క ఉపన్యాసాలు, ఉపదేశాలు అని, రామకృష్ణుడి జీవితము అని చెప్పి గాంధీ మహాత్ముడు అభిప్రాయపడిన విషయం మనకి ఇటీవల మన మిత్రులు వాళ్ళు తెలిసింది. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరినైనా ఎక్కడైనా సరే మన జాతిలో వాళ్ళని ప్రభావితం చేస్తూ వస్తున్నది ఆ మహాపురుషుడు. అందువల్ల దాదాపు తెలుగు ప్రాంతం అని కాదు, ఏ ప్రాంతంలో అయినా ఉత్తమ హృదయస్ఫూరకమైన వ్యక్తులు ఎవరినైనా ప్రభావితం చేసిన మహాపురుషులలో రామకృష్ణ పరమహంస ఉంటాడు. రామకృష్ణుడి భక్తి తత్పరత అర్థంగాను వాడు ఉండనే ఉండడు. అయితే ఇంత ఈ రామకృష్ణ పరమహంసను ప్రభావితం చేసిన వారెవరు అంటే బెంగాల్లో చైతన్య మహాప్రభు అని ఒక ఆయన ఉండేవారు. ఈ మీరాబాయి వీళ్ళందరి ప్రభావంతో చైతన్యుడు ఉంటే చైతన్యుడి ప్రభావంతో రామకృష్ణుడు వెలిచాడని అక్కడి భక్తవరులు చెప్పుకుంటారు. ఇదంతా ఒక పరంపర. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ధర్మానుష్ఠానం చేసుకుంటూ వెళుతూ ఉంటారు. పవిత్ర పావన గంగానదీ తీరంలో తమ జీవయాత్ర సలిపిన అనేక మంది మహాపురుషులకు దివ్య ప్రతినిధి రామకృష్ణ పరమహంస. ఆ మహాపురుషుడి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఘన నివాళి చెప్పుకొని ఆయన పాదాలకు నమస్కరిస్తాం. సెలవు, నమస్కారం.